బాధితాయుతమైన దేశాల సూచిక 2026లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 16వ. బాధితాయుతంగా దేశాలు అధికారాన్ని ఎంతగా ఉపయోగిస్తాయో కొలిచే ప్రపంచ ఫ్రేమ్వర్క్ అయిన బాధితాయుతమైన దేశాల సూచిక 2026లో భారతదేశం 154 దేశాల్లో 16వ స్థానంలో ఉంది. ఇక సింగపూరు ఈ సూచికలో అగ్రస్థానంలో ఉంది. దాని తర్వాత స్థానంలో స్విట్జర్లాండ్ మరియు డెన్మార్క్ దేశాలు నిలిచాయి. వరల్డ్ ఇంటలెక్చువల్ ఫౌండేషన్ ఈ సూచికను ప్రారంభించింది. చాలీస్ ఆఫ్ అంబ్రోసియా రామ్ జన్మభూమి ఛాలెంజ్ అండ్ రెస్పాన్స్ అనే పుస్తక రచయిత ఎవరు? సురేంద్ర కుమార్ పచౌరి. ఉపరాష్ట్రపతి డాక్టర్ సిపి రాధాకృష్ణన్ న్యూఢిల్లీలో చాలీస్ ఆఫ్ ఆంబ్రోసియో రామ్ జన్మభూమి ఛాలెంజ్ అండ్ రెస్పాన్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి అయిన సురేంద్ర కుమార్ పచౌరి రచించారు. అయోధ్యలోని రామమందిరం భారతదేశ నాగరికత ప్రయాణంలో ఒక నిర్ణయాత్మక క్షణాన్ని సూచిస్తుందని, ఇక్కడ విశ్వాసం, చట్టం మరియు ప్రజాస్వామ్యం కలిసిపోతాయని డాక్టర్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. 2019 సుప్రీంకోర్టు తీర్పు లక్షలాది మంది ఆకాంక్షలను నెరవేర్చింది మరియు భారత ప్రజాస్వామ్య బలాన్ని హైలైట్ చేసింది. సమ్మక్క సారలమ్మ జాతర గిరిజన పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? తెలంగాణ. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 2026 జనవరి 28 నుంచి ప్రారంభమయ్యే ద్వైవార్షిక సమ్మక్క సారలమ్మ జాతరకు సిద్ధమవుతుంది. ఇది కోయ ఆదివాసి సమాజం యొక్క పూర్వీకుల దేవతలైన సమ్మక్క మరియు సారలమ్మను గౌరవించే ద్వైవార్షిక గిరిజన ఆధ్యాత్మిక ఉత్సవం. ఇది ఏషియాలో అతిపెద్ద గిరిజన పండుగగా గుర్తింపు పొందింది. ఈ ఉత్సవం తెలంగాణలోని ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో జరుగుతుంది. ఈ ప్రదేశం దండకారణ్య అటవీ ప్రాంతంలోని ఏటూ నాగారం వన్యప్రాణుల అభయారణ్యం లోపల ఉంటుంది. ఇది హిందూ మాసం అయిన మాఘ పౌర్ణమి సందర్భంగా జరుపుకుంటారు. విల్ ఫర్ పీస్ 2026 అనే బ్రిక్స్ ప్లస్ నావికా విన్యాసాలకు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది? దక్షిణాఫ్రికా. 2026లో బ్రిక్స్ అధ్యక్ష పదవిని నిర్వహించినప్పటికీ దక్షిణాఫ్రికా నిర్వహించిన బ్రిక్స్ ప్లస్ నావికా విన్యాసం విల్ ఫర్ పీస్ 2026ను భారతదేశం దాటవేసింది. పాల్గొనడం అనేది ఆటోమేటిక్ లేదా తప్పనిసరి కాదని భారతదేశం పేర్కొంది. ఎందుకనగా ఇటువంటి విన్యాసాలు బ్రిక్స్ కార్యకలాపాలు కాదు. బ్రిక్స్ ప్లస్ నావికా విన్యాసాలు బ్రిక్స్ సభ్యులు మరియు ఎంపిక చేయబడిన నాన్ బ్రిక్స్ భాగస్వామి దేశాలు పాల్గొనే సముద్ర విన్యాసాలు. అవి బ్రిక్స్ కింద తప్పనిసరి కాదు. 2026 వ్యాయామం రష్యా, ఇరాను, యుఏఈ మరియు దక్షిణాఫ్రికా క్రియాశీల భాగస్వామితో చైనా నేతృత్వంలో జరుగుతుంది. సెల్ బ్రాడ్కాస్ట్ సొల్యూషన్ కోసం స్కోచ్ అవార్డు 2025ను అందుకున్న సంస్థ ఏది? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సి.డాట్. ఇటీవల సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ 104వ స్కోచ్ సమిట్లో రీసోర్సింగ్ వికసిత్ భారత్ అనే థీమ్తో స్కోచ్ అవార్డు 2025ను అందుకుంది. స్వదేశీ విపత్తు మరియు అత్యవసర హెచ్చరిక వేదిక అయిన సెల్ బ్రాడ్కాస్ట్ సొల్యూషన్స్కు ఈ అవార్డు లభించింది. ఇది రాష్ట్ర మరియు జాతీయ విపత్తు నిర్వహణ అధికారుల ఆమోదంతో మొబైల్ నెట్వర్క్ల ద్వారా దాదాపు రియల్ టైం జియో టార్గెటెడ్ బహుభాష విపత్తు హెచ్చరికలను అందిస్తుంది. అజంతా ఎల్లోరా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2026లో పద్మపాణి అవార్డును ఎవరు అందుకుంటారు? ఇళయరాజా సంగీత దర్శకుడు.
భారతీయ చలనచిత్ర సంగీతానికి ఆయన చేసిన అపూర్వ కృషికి గాను 2026 ప్రారంభంలో జరిగే 11వ అజంతా ఎల్లోరా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో లెజెండరీ స్వరకర్త ఇళయరాజాను పద్మపాణి అవార్డుతో సత్కరిస్తారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఆయన 4 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ను మరియు సినిమా సంగీతాన్ని మార్చిన భారతీయ మరియు పాశ్చాత్య సంగీత సాంప్రదాయాల వినూత్న సమ్మేళనాన్ని గుర్తిస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం సెమోలి ఎల్లకయ్య బిరుదు అనగా శాస్త్రీయ భాషా సాహిత్య పురస్కారం అనే వార్షిక సాహిత్య పురస్కారాన్ని ప్రకటించింది? తమిళనాడు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సెమోలి ఎల్లకయ్య బిరుదు అనగా శాస్త్రీయ భాషా సాహిత్య పురస్కారం అనే వార్షిక సాహిత్య పురస్కారాన్ని ప్రకటించారు. ఈ అవార్డులో ప్రతి భాషకు 5 లక్షల రూపాయల నగదు బహుమతి ఉంటుంది. మొదటి దశలో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా, బెంగాలీ మరియు మరాఠీ భాషలకు అవార్డులు ఇవ్వబడతాయి. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ రాజకీయ జోక్యం కారణంగా సాహిత్య అకాడమీ అవార్డులను రద్దు చేసిన తర్వాత ఈ ఇనిషియేటివ్ ప్రకటించబడింది. పలనవేలు గట్స్ హిందీ ఎడిషన్ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? సిపి రాధాకృష్ణన్, ఉపరాష్ట్రపతి. న్యూఢిల్లీలో భారత ఉపరాష్ట్రపతి ప్రఖ్యాత సర్జన్ డాక్టర్ సి పలనవేలు ఆత్మకథ అయిన పలనవేలు గట్స్ యొక్క హిందీ ఎడిషన్ను విడుదల చేశారు. ఈ పుస్తకం డాక్టర్ పలనవేలు వినయపూర్వకమైన ప్రారంభం నుంచి ప్రపంచ గుర్తింపు వరకు చేసిన ప్రయాణాన్ని వివరిస్తుంది. లాప్రోస్కోపిక్ మరియు రోబోటిక్ సర్జన్లో ఆయన మార్గదర్శక పాత్రను ఈ పుస్తకం తెలియజేస్తుంది. కీలకమైన ఖనిజాలను తిరిగి పొందడానికి మొదటి టైలింగ్స్ విధానాన్ని ప్రవేశపెట్టిన దేశం ఏది? భారతదేశం. మైనింగ్ వ్యర్థాల నుంచి కీలకమైన ఖనిజాలను తిరిగి పొందేందుకు భారతదేశం తన మొదటి టైలింగ్స్ పాలసీని ప్రకటించింది. ఈ టైలింగ్స్ అనేది ధాతువు అనగా ఖనిజ ప్రాసెసింగ్ తర్వాత మిగిలిపోయిన పదార్థాలు. ఈ చర్య క్లీన్ ఎనర్జీ లక్ష్యాలకు మద్దతిస్తుంది. ఇది దిగుమతి ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా ఖనిజ భద్రతను బలపరుస్తుంది. ఇది స్థిరమైన మైనింగ్ను ప్రోత్సహిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటును ఐఎంఎఫ్ ఎంత శాతానికి పెంచింది? 7.3%. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను 7.3% పెంచింది. ఇది మునుపటి అంచనాల కంటే 0.7% ఎక్కువ. ఈ సవరణ బలమైన దేశీయ డిమాండు, స్థిరమైన పెట్టుబడి కార్యకలాపాలు, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం మరియు సహాయక స్థూల ఆర్థిక విధానాలను ప్రతిబింబిస్తుంది. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది. ఉపాధి మరియు సామాజిక ధోరణులు 2026 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ తన ఉపాధి మరియు సామాజిక ధోరణులు 2026 నివేదికను 14 జనవరి 2026న జెనీవాలో విడుదల చేసింది. 2026లో ప్రపంచ నిరుద్యోగం 4.9% వద్ద ఉంటుందని, ఇది 186 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుందని ఈ నివేదిక హెచ్చరిస్తుంది. 2015 నుంచి 2025 మధ్య తీవ్ర పని పేదరికం 3.1% మాత్రమే తగ్గింది. ప్రపంచ తయారీలో భారతదేశం 3% ఓటా కలిగి ఉంది. జపాన్ మరియు కొరియాతో పాటు భారతదేశం పునరుత్పాదక ఇంధన రంగంలో ఉద్యోగాలను విస్తరిస్తోంది. 86వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ 2026 ఎక్కడ జరిగింది? లక్నో, ఉత్తరప్రదేశ్.
86వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సమావేశం లక్నోలోని ఉత్తరప్రదేశ్ విధానసభలో జరిగింది. 3 రోజుల సమావేశం అనగా జనవరి 19 నుంచి 21 వరకు అధ్యక్ష అధికారులు, కార్యదర్శులు మరియు ప్రతినిధులను ఒకచోట చేర్చి శాసనసభ విధానాలు, పార్లమెంటరీ సాంప్రదాయాలు, సభా ప్రవర్తన, సుపరిపాలన మరియు ప్రస్తుత శాసనసభ సమస్యలను చర్చిస్తుంది. ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేయడం మరియు ప్రజల పట్ల శాసనసభ యొక్క జవాబుదారీతనాన్ని పెంచడం దీని యొక్క ప్రధాన లక్ష్యాలు. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా పోషణ్ ఉడాన్ 2026ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? గుజరాత్. గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా పోషకాహారం మరియు ఆరోగ్య అవగాహనను ప్రోత్సహించడానికి మకర సంక్రాంతి పండుగ సందర్భంగా పోషణ్ ఉడాన్ 2026ను ప్రారంభించింది. పిల్లలు, కౌమార దశలో ఉన్న బాలికలు మరియు తల్లులకు సమతుల్య ఆహారం మరియు ఆరోగ్యకరమైన పద్ధతుల యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. పోషణ్ ఉడాన్ 2026ను అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఐసిడిఎస్ ఫ్రేమ్వర్క్ కింద అమలు చేస్తారు. టైప్ 096 టాంగ్ క్లాస్ జలాంతర్గామిని ఏ దేశం అభివృద్ధి చేసింది? చైనా. టైప్ 096 టాంగ్ క్లాస్ జలాంతర్గామితో చైనా తన సముద్ర గర్భ అణుశక్తిలో ఒక పెద్ద అప్గ్రేడ్ను వెల్లడించింది. ఇది వ్యూహాత్మక అణు నిరోధం కోసం చైనా రూపొందించిన మరియు నిర్మించిన అణుశక్తితో నడిచే బ్యాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి. ఈ జలాంతర్గామి పెద్దది మరియు యునైటెడ్ స్టేట్స్ ఒహియో క్లాస్ జలాంతర్గాముల మాదిరిగానే దాదాపు 20,000 టన్నుల నీటి అడుగున స్థానభ్రంశం ఉంటుంది. పరిశోధన మరియు ఆవిష్కరణల్లో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడానికి, దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ అందించడానికి డిఎస్టి ఆమోదించిన పథకం పేరు ఏమిటి? పరిశోధన, అభివృద్ధి మరియు ఆవిష్కరణ పథకం అనగా రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్. పరిశోధన, అభివృద్ధి మరియు ఆవిష్కరణ ఆర్టీఐ పథకం కింద మొదటి, రెండవ స్థాయి నిధి నిర్వాహకులుగా టెక్నాలజీ అభివృద్ధి బోర్డు, టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు మరియు బయోటెక్నాలజీ పరిశ్రమ పరిశోధన సహాయ మండలిలను సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం డిఎస్టి ఆమోదించింది. పరిశోధన మరియు ఆవిష్కరణలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడానికి తక్కువ లేదా సున్నా వడ్డీ రేట్లకు దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ లేదా రీఫైనాన్సింగ్ అందించడం ఈ ఆర్డీఐ యొక్క ప్రధాన లక్ష్యం.